శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అటువంటి శంకరాచార్యుల వారే ఏదో 5 మందికో 10 మందికో ఒక శిష్యుడికో 10 మంది శిష్యులకో కాదు, ఆయన గురు భూమండలాచార్యాయ నమః. ఇది ఒక విచిత్రమైనటువంటి గౌణం. గురు భూమండల ఆచార్య, ఆయన గురువు, ఆయన భూమండలానికి అంతటికీ ఆచార్యులు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఈ ఉ అన్న అక్షరం ఉందే, అది గ పక్కకి రా పక్కకి కూడా చేరిందనుకోండి, గురు అవుతుంది. గ ఉ కలిస్తే గు, రా ఉ కలిస్తే రు. గరు గర గురు అవ్వాలి అంటే ఊ 2 అక్షరాల పక్కకి చేరాలి. ఊ 2 అక్షరాల పక్కకి తేరడం అన్న మాటకు అర్థం ఏంటంటే రెండిటి యందు విష్ణుతత్వం ప్రవేశించి ఒకటి చేసేయడం. అప్పుడు గురువు అయిపోయింది, ఊ చేరిపోయిన కారణం చేత. అంటే అప్పుడు గురువు తాను ముందు భక్తుడిగా సాధన చేయడం మొదలుపెట్టిన వాడు తానే విష్ణువు అయిపోయాడు. అంటే ఇప్పుడు నిజానికి ఆయన ఒక శరీరంతో కరచరణాదులతో మనలాగే సంసారంలో ఉన్నట్టు సుఖదుఖాలలో ఉన్నట్టు కనపడుతూ ఉంటాడు. కానీ తత్వతః ఆయన సర్వవ్యాపి. విష్ణుతత్వం అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయినది ఆత్మ. అంతటా నిండిపోయిన ఆత్మ నేను తప్ప శరీరము నేను కాదు అన్న భావనలో ఉంటాడు. అది ఎవరు? శంకరాచార్యుల వారు అంటే మహాపురుషులే. అప్పుడు ఆ గురువుకి ఆ జ్ఞానస్థితికి వెళ్ళిపోయిన తర్వాత విధి నిషేధము లేవు. ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి అని అన్వయం చేయలేం. ఇప్పుడు గురు శబ్దానికి ఆచార్య శబ్దానికి ఉండే సున్నితమైన భేదం ఇద్దరిది సమాన స్థాయి, కానీ ఒక చిన్న కారణం చేత తేడా వస్తుంది 2 పేర్లలో. గురువు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. మనం చేయలేని పని, చేయకూడని పని ఆయన చేయొచ్చు. మనం చేయవలసిన పని ఆయన చేయకపోవచ్చు. అరుణాచలంలో భగవాన్ రమణులు ఉండేవారు. ఆయన మహాజ్ఞాని, సజీవ గురువు, సద్గురువు. ఆయన ఒంటి మీద బట్ట ఏమీ కట్టుకునేవారు కాదు. ఏమీ బట్ట కట్టుకోకుండా ఆయన ఎప్పుడూ కూడా నిస్సంగిగా తిరుగుతుండేవారు. కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఏ పట్టింపులు లేవు, మీరు బట్ట కట్టుకోరు, కానీ మాకు ఆ స్థాయి రాలేదుగా, మీరు అలా బట్ట కట్టుకోకుండా తిరుగుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది, అందుకని కనీసం గోచి ఒక్కటి పెట్టుకోండి అన్నారు. అంటే ఆయన గోచి పెట్టుకున్నారు. ఇప్పుడు గడ్డం పెంచితే రమణ మహర్షిని అవుతాననుకుంటే, గోచి పెట్టుకుంటే అయిపోతాననుకుంటే జ్ఞానం ఏది? ఆయనలా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది?
పాము పడగ విప్పి ఆడుతుంటే ఆయన దాని యందు బ్రహ్మమును చూస్తూ నిలబడితే అది అలా పడగ విప్పి ఆయన్ని చూసి తల వంచి నమస్కరించి వెళ్ళిపోయేది. ఆయన అలా రాతి మీదకి ఎక్కి కూర్చుని ఉంటే ప్లేగ్ వ్యాధొచ్చి శవాలు తినడానికి వచ్చిన చిరతపులులు ఆయన్ని చూసి 2 పాదములు చాపి నమస్కరించి వెళ్ళిపోయేవి. కోతులు వాటి కష్టాలు ఏడుస్తూ ఆయనకి చెప్పుకునేవి. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన సంధ్యావందనం చేయలేదండి, నేను సంధ్యావందనం చేయనండి అంటే అర్థం ఉందా? రమణ మహర్షి వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టలేదండి, నేను తద్దినం పెట్టండి అంటావా? ఆయనకి విధి నిషేధం, ఆయన జ్ఞాని, ఆయన ఆత్మ చైతన్యం, ఆయన విష్ణు చైతన్యంగా అంతటా వ్యాపించిన విష్ణు అయిపోయారు. జీవన్ముక్తులు అంటారు, శరీరంతో ఉన్నారు కానీ ముక్తి పొందారు. విదేహమోక్షం అంటే శరీరం పడిపోయిన తర్వాత ఇంకా ఆ ఆత్మ చైతన్యంగానే నిలబడిపోతారు. నువ్వు ఎలా అనుకరిస్తావు? అటువంటి జ్ఞానిని అనుకరించడం ఏమిటి? అది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు అట్లా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని గురువు అనేటప్పటికీ సూక్ష్మమైన భేదం ఏంటంటే ఆయన చేసినవి నువ్వు చేయలేవు, ఆయన చేశారని నువ్వు చేయడం సాధ్యం కాదు. ఆయన ఇది చెయ్యలేదని నువ్వు చేయడం మానేయకూడదు. ఆయన ఇది చేశారని నువ్వు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకని గురువు చెప్పింది పట్టుకోగలవేమో కానీ గురువు వెళ్ళిన మార్గంలో వెళ్ళడం సాధ్యం కాదు. కానీ ఆచార్య అనేటప్పటికి ఏమవుతుందంటే అదే గురువు తాను ఏ ఆశ్రమంలో ఉన్నాడో దాని ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు, తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మనకి తేలిగ్గా ఉంటుంది. ఆయన చూడండి ఎలా ఆచరిస్తున్నారో, ఆయన చూడండి ఎలా పట్టుకున్నారో, ఆయన చూడండి ఎలా అనుష్ఠిస్తున్నారో, మనం కూడా అలా చెయ్యాలి కదా. ఆయనంతటి వారే అలా చేస్తున్నప్పుడు చేయకుండా మనం ఎలా ఉండగలం అన్న ఆలోచన వస్తుంది. ఆచార్య అంటే ఆచరించి చూపించినవారు. అందుకే ఆచార్య శబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గొప్ప మాట చెప్తారు. ఆచార్య శ్రేష్ఠో గురూణాం. ఆయన గురువే, కానీ గురువుల యందు శ్రేష్ఠుడెవరు? ఆచార్యుడు. ఆచార్య అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆచార్య అంటే నా ఉద్దేశ్యంలో ఆచరించినవారు, నా ఉద్దేశ్యం కాదు, అది శాస్త్రం యొక్క దృష్టి. ఆచరించినవాడు ఆచార్య. ఏది ఆచరించినవాడు? శాస్త్రమును ఆచరించినవాడు. అందుకని ఆచార్య శబ్దాన్ని నిర్వచనం చేసింది. అలా మన కళ్ళ ముందు ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ఆశ్రమ ధర్మాన్ని ఆచరించి చూపిస్తున్నవాడెవరో ఆయన మనకి చాలా తేలికగా పట్టుకోవడానికి కారణమవుతాడు. గురువుని పట్టుకోలేం. అదే ఆచార్యుడు గురువు కూడా. ఇప్పుడు శంకరాచార్యుల వారు గురువు కూడా. శంకరాచార్యుల వారు గురువు కాదంటారేంటి? శంకరాచార్యుల వారు గురువు గారు కూడా. అయితే అప్పుడప్పుడే గురువుగా నిలబడతారు. అక్కడక్కడ కారణజన్ములుగా పరకాయ ప్రవేశం లాంటిది మనకెందుకు అక్కర్లేదు. కానీ శంకరాచార్యుల వారి అనుష్ఠానం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ధర్మాచరణ చేస్తారో అట్లాగే గృహస్థుగా ఉండి నువ్వు కూడా ధర్మాచరణ చెయ్యాలి. 2 గురువుగా ప్రబోధం ఒకే ప్రకారంగా ఒకేలా చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు, అసలు అర్థం కాకపోవచ్చు కూడా. ఎందుకనంటే రామకృష్ణ పరమహంసని మొట్టమొదటిసారి వివేకానందుడు చూడాలని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వివేకానందుడు గదిలోకి వెళ్ళగానే ఒక పిచ్చివాడు ఎలా ప్రవర్తిస్తాడో రామకృష్ణ పరమహంస అలా ప్రవర్తించారు. వచ్చావా వచ్చావా, ఎప్పటి నుంచి చూస్తున్నాను, ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, నా తండ్రి వచ్చావా అని కౌగిలించేసుకొని పట్టేసుకొని లోపలికి తీసుకెళ్ళిపోయి గదిలో కూర్చోపెట్టేసుకొని మంచం మీద మిఠాయిలు తెచ్చి అవి తెచ్చి ఆయనకి పెట్టేసి చేస్తే వివేకానందుడు ఈయనకి పిచ్చి ఉందనుకున్నాడు. నేను ఎవరో తెలియదు, ఇదేమిటి ఈగోలంతా ఏమిటి అనుకున్నాడు. ఆయనకి చిరాకు వచ్చి నేను వచ్చింది ఎందుకో తెలుసా, మీరు భగవంతుడిని చూశారా అని అడిగాడు. నువ్వు నన్ను నేను నిన్ను ఎలా చూస్తున్నావో అలా చూశాను అన్నారు. అంటే నాకు చూపించండి అన్నారు. తల మీద చేయి పెట్టారు. గిరికీలు తిరిగిపోయారు వివేకానందుడు. మొదట తట్టుకోలేకపోయారు అసలు ఆ శక్తిని. పిచ్చి కేకలేసేశారు. ఆగిపోయింది. ఉపశమనం చేసి ఇప్పటికి ఇది చాలులే అన్నారు.
మళ్ళీ రా అన్నారు. వెళ్ళిపోతూ అనుకున్నారు బాబాయ్ ఈయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకున్నారు. కానీ వెళ్లకుండా ఉండలేక వెళ్ళారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస వివేకానందుడు ఎంత గొప్ప గురు శిష్యులయ్యారు. రామకృష్ణ పరమహంస ప్రబోధాలు కొంతవరకు అందుతాయి. రామకృష్ణ పరమహంస ఆచరణ మనకు ఎక్కడ అందుతుంది? ఆయన కాళికామాత పూజ చేస్తూ కాళికామాతతో మాట్లాడుతూ ఉండిపోయేవారు. అలాగా ఆవిడతో మాట్లాడుతుండేవారు. మనం కూడా అలా చేస్తే ఆ స్థాయికి వెళ్లకుండా అలాంటివి చేశామనుకోండి పిచ్చాడు అనుకుంటారు. ఆ స్థాయి లేకుండా చేసినది నటన అవుతుంది తప్ప స్థాయి వచ్చాక ఆ స్థితి వేరు. గురువు అర్థం కాకపోవచ్చు కూడా అసలు. కానీ ఆయన బ్రహ్మమును పొందినవాడు, బ్రహ్మమైపోయినవాడు. కానీ నీకు అందకపోవచ్చు ఒక్కొక్కసారి. ఆచార్య స్థాయిలో ఏమవుతుందంటే తను శాస్త్రాన్ని అట్లాగే సాంప్రదాయికంగా తెలుసుకుంటాడు, లేదా గురువుల వలన భాషిస్తుంది. దాన్ని మనకి అంత అందంగా, అంత ఆదరబుద్ధితో, అంత బాగా అర్థమయ్యేటట్టు పునశ్చోత్తమ సంత్వవాది మళ్ళీ దగ్గర కూర్చోపెట్టుకొని భుజం తట్టి ప్రేమతో లాలించి బోధ చేస్తారు. అందుకే ఆచార్యుడెవరు అన్నదాన్ని నిర్వచిస్తూ ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతేయశ్చ తమాచారం ప్రచక్షతే. ముందు శాస్త్రములనన్నింటినీ కూడా అంత బాగా అధ్యయనం చేసి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత బ్రహ్మము నాకు అనుభవంలోకి వచ్చింది, ఇప్పుడు నేను బ్రహ్మమునయ్యానని అనకుండా తను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ఆశ్రమ సంబంధమైన ఆచరణ అట్లాగే చేస్తూ పెడుతూ ఉంటాడు. అది ఎట్లా ఉంటుంది అంటే ఆచరణ చేస్తున్నప్పుడు మరి లోకాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే రెండు కింద కనపడుతూ ఉంటుంది. ఏదో ఆచమనం చేస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఎవరి కోసం పూజ చేస్తున్నారు అన్న మాట వస్తుందా? అప్పుడు రెండు అయిందా? అంటే లోపల ఒకటిగానే ఉంటారు, పైకి లోకానికి ఆదర్శం కావడం కోసం అట్లా ధర్మాచరణ చేస్తుంటారు. దానికి ఉదాహరణ శంకరాచార్యులు వారే చెప్తారు. వేదాంత ప్రకరణంలో ఒక స్త్రీ తల మీద పాలకుండ పెట్టుకుంది. పాలకుండ పెట్టుకుని నడిచి వెడుతోంది. ఆమె నడిచి వెడుతున్నప్పుడు రెండు చేతులు ఊపుకుంటూ ఇలా ఊపుకుంటూ తల మీద చుట్టకుదురు అంటారు, గడ్డితో చేసినటువంటి గుండ్రంగా ఉన్నటువంటి ఒక ఆధారాన్ని పెట్టుకుని దాని మీద కదలకుండా ఉండేటట్టు పాలగిన్నె పట్టుకుంటుంది. పెట్టుకుని ఆ పాలకుండతో నడిచెడుతూ ఉంటుంది. పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా తిరగదు, ఇలాగే నిటారుగా తలపెట్టి పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. దృష్టంతా పైనున్న కుండ మీద ఉంటుంది. ఏదైనా కదలికి వచ్చింది అనుకోండి, టక్కుని రెండు చేతులు ముందు పాలకుండను పట్టుకుంటాయి. అంటే దృష్టి పాలకుండ మీదే ఉంది. తను పట్టుకున్న పాలకుండ మీద తన దృష్టి ఉన్నట్టు తాను బ్రహ్మమన్న విషయంలో విస్మయం ఉండదు, ఏ విధమైన మళ్ళీ విస్మృతి ఉండదు. ఉండకుండా ఆచరణ మాత్రం లోకం కోసం చేస్తూనే ఉంటారు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఆయనే చెప్పినటువంటి ఉపమానం ఏమిటంటే, ఒక వ్యక్తి గొప్ప ఐశ్వర్యవంతుడిగా నటించాడు. ఆయన ఎంత పెద్ద ఐశ్వర్యవంతుడిగా పెద్ద పెద్ద శాలువాలు వేసుకొని పెద్ద పెద్ద వాహనాలలో దిగి ఎంత పెద్ద భవనం ఆయన మెట్లు దిగుతూ ఉంటే 200 మంది నౌకర్లు ఇలా తలలు వంచి నమస్కారం చేస్తున్నట్టు పెద్ద పెద్ద చిత్తరువులు, ఆయన ఒక వాహనం మీద గుర్రబండి ఎక్కి వెడుతూ ఉంటే ఆ పొలాల్లో రహదారుల మీద ఉన్న వాళ్ళందరూ వంగి నమస్కారం చేస్తున్నట్టు ఉన్న ఆ పాత్ర వేస్తున్నవాడు అసలు తన పేరు ఏమిటో తన బతుకేమిటో మరిచిపోతాడా? మరిచిపోడు. ఇప్పుడు నేను వాల్మీకి వేశాను అనుకోండి, నేను వాల్మీకిని అనుకుంటానా? వాల్మీకిలా నటించాలనుకుంటాను. నేను కోటేశ్వరరావుని మరిచిపోతానా? నేనే రామాయణం రాశానంటానా? నేను కోటేశ్వరరావుని వాల్మీకిగా బాగా నటిస్తున్నానా అనుకుంటాను. నేను కోటేశ్వరరావుని అన్న విషయం నాకు ఎవరైనా గుర్తు చేయాలా? ఇప్పుడు ఓసారి పెళ్ళి అయిపోయింది అనుకోండి, పొరపాటున మర్చిపోయానండి పెళ్ళి అయిందని, వాళ్ళు ఎవరో సంబంధం చెప్తే పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం అనుకున్నాను, ఇంకా నయం మీరు గుర్తు చేశారు, మీకు పెళ్ళి అయిపోయింది కదా అని అంటాడా?
ఓసారి పెళ్ళి అయిపోతే ఇంక ఎప్పటికీ గుర్తుంటుంది పెళ్ళి అయిందని, అంతేగాని మధ్యలో మర్చిపోవడం, పెళ్లి చూపులకి వెళ్ళడం అలా ఉంటాయా? ఒక్కనాటికి ఉండదు. పిల్లలు పుట్టేశారనుకోండి, నాకు పోనీ ఏ పిల్లాడు ఏం చదువుతున్నాడో మర్చిపోతే ఏదో కొంతవరకు మర్చిపోతాడేమో, ఈయన 2వ తరగతి ఈయన 3వ తరగతి, ఆ విషయంలో ఏమైనా పొరపాటు వస్తుందేమో, ఎప్పుడైనా వయస్సు విషయంలో పొరపాటు వస్తుందేమో, 7 ఏళ్ళ 8 ఏళ్ళ అన్న విషయంలో. అంతేగాని పిల్లలు ఉన్నారన్నది మర్చిపోతాడా? పిల్లలు ఉన్నారన్నది మర్చిపోడు. నేను తండ్రిని అయ్యాను ఎప్పుడూ గుర్తుంటుంది. నాకు పెళ్ళి అయిపోయింది ఎప్పటికీ గుర్తుంటుంది. దానికి ఇంకా కొత్తగా చెప్పేది ఏం లేదు, అది ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటుంది. నేను వివాహితుడను అని, గృహస్థు అని, నేను బ్రహ్మము, అది కూడా అంతే. అనుభవంలోకి వచ్చిన తర్వాత మన స్థాయిలో చెప్పాలంటే పెళ్ళైపోయిందని నాకు ఎంత గుర్తుండిపోయిందో, నేను బ్రహ్మమని వాళ్ళకి అంత గుర్తుండిపోతుంది. నేను మళ్ళీ పెళ్లి చూపులకి వెడితే ఎంత హాస్యాస్పదమో మర్చిపోయానండి పెళ్ళైపోయిందని, అందుకు వచ్చానంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, వాళ్ళు నేను జీవుణ్ణి అనుకోవడం అలా ఉంటుంది. నేను అలా అనుకోను, వాళ్ళు అలా అనుకోరు. నేను అలా అనుకోనంటే నాకు పెళ్ళి అవ్వలేదని నేను అనుకోను, నేను జీవుణ్ణని వాళ్ళు అనుకోరు. నాకు ఇది ఎంత సహజమో వాళ్ళకి అది అంత సహజం. బ్రహ్మముగానే ఉంటారు. ఆచరణ ఎవరి కొరకు? మన కొరకు. అట్లా ప్రవర్తించకపోతే వీళ్ళకి ఎలా అందుతుంది? బ్రహ్మముగానే ఉండిపోతే చెప్పింది పట్టుకోవడమే తప్ప చెయ్యాలని తెలియదు. ఓసారి చేసి చూపించి అలాగే నడుస్తుంటే, అదిగో గురువుగారు అలా చేస్తున్నారు మనము చెయ్యాలని చేస్తాడు. అందుకని ప్రవర్తిస్తారు. అప్పుడు ఆచార్య. ఆయన చేయకపోయినా ఆయనకు వచ్చిన నష్టమేం లేదు, ఎందుకంటే ఆయన బ్రహ్మము అని ఆయనకి తెలుసు. బ్రహ్మమునకు విధి నిషేధాలు ఏమున్నాయి? లేవు. కానీ మన కొరకు ఆచరిస్తారు, అందుకని ఆచార్య. ఆయన ఎవరు? గురువు భూమండలాచార్య. ఆయన గురువు. ఆయన ఎవరికి ఆచార్యుడు? 5గురికో 10 మందికో 2కో 4గురికో కాదు, భూమండలమంతా ఆయన దగ్గర ఆచరణ నేర్చుకుంటుంది. భూమండలాచార్య. అట్లా ఆచరించి చూపించారు మహానుభావుడు. అందుకని గురు భూమండలాచార్యాయ నమః. అయితే గురువుగా అసలు ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రబోధం. శిష్యుల్ని కూర్చోబెట్టుకొని చెప్పాలి. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అంటే, ఆత్మ చాలా కష్టం లేరా, అవన్నీ అండి 1,000,000 జన్మలు ఎత్తినా నీకు రాదురా, ఆ జ్ఞానం రాదు. ఒకవేళ నువ్వు ఆత్మ నేను ఆత్మ నేను ఆత్మ నేను ఆత్మ అని 3 రోజులు అనుకున్నా, 3వ రోజు నువ్వు లేచేటప్పటికీ నేను కోటేశ్వరరావు అని నీకు అనిపిస్తుంది. మరి ఈ జన్మకు కాదురా, 1,000,000 జన్మలకి రావడం కష్టం. నేను కాదురా, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అది చాలా కష్టం లేదు, వదిలి. ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమిటంటే, ఏదో మనం చేయగలిగిన మంచి పనులు చేసుకుంటూ పో అన్నాం అనుకోండి. అసలు ఆత్మ జ్ఞానకాండ ప్రకరణాలు ఎవడూ చదవడు. మనకి ఎందుకు రాదు అని మనకు అర్థమయ్యేదా ఏమన్నాను కాదు. నీకు అది ఎంతో దూరంలో లేదు, నువ్వు అసలు మొదలుపెట్టు. ఎవరికి అనుభవంలోకి రావాలి? నువ్వు కదా కాశీ వెళ్ళాలి, నీకు కదా అనుభవంలోకి రావాలి. రోజు శంకరాచార్యులు వారు ఇచ్చిన ప్రకరణ గ్రంథాల్లోంచి కొన్ని శ్లోకాలు చదివి ఆ శ్లోకాల్ని బట్టి నిజం కదా, ఇవాళ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నేను స్థూల శరీరం కాదు. ఎందుకంటే నేను ఈ గోళ్ళు తీసేస్తే, ఆ గోరు బారేస్తే నేను లేకుండా పోలేదు. అంటే ఆత్మ అయితే మొక్కవదు, శరీరం మార్పు చెందుతోంది. ఓ వేలు పోయినా శరీరం ఉంటుంది, ఓ పన్ను రాలిపోయినా శరీరం ఉంటుంది, కొన్ని వెంట్రుకలు ఊడిపోయినా శరీరం ఉంటుంది, తలనీలాలు ఇచ్చేసినా శరీరంలో ఏదో పోయిందనరు. ఆత్మ అలా ఉండదు కదా, ఆత్మకు అలా ముక్కలవ్వడం అలా ఉండదు కదా. అందుకని చెప్పి ఇన్ని మార్పులు చెందుతున్నది కాబట్టి శరీరము నేను కాదు, స్థూల శరీరం నేను కాదు. ఇప్పుడు నాకు ఒక్క విషయం అర్థమైంది, ఈ శరీరము నేను అనుకుంటున్నది మాత్రం నేను కాదు. ఇన్ని మార్పులు చెందుతున్నది ఏదో దాని చిట్ట చివరి మార్పు లేకుండా పోవడం, అంటే అది కూడా ఉంటుందన్నమాట ఒక రోజున. నేను ఈ సత్యానికి భయపడ్డం మాట పోవచ్చు పోకపోవచ్చు, అది వేరు విషయం, కానీ అంగీకరించడానికి ప్రయత్నం చేస్తాను అన్నారనుకోండి, మీరు ఎక్కడ మొదలెట్టారని గుర్తు. అయితే
చెప్పేటప్పుడు గురువుగారు ప్రకరణ గ్రంథాలు, భాష్య గ్రంథాలు, వివర్తమానమని, అంటే ఆరోపింపబడిందని, బ్రహ్మసత్య, జగన్మిథ్యం, అవస్థలు, జాగృతావస్థ, స్వప్నావస్థ, స్వప్నంలో ఉన్న అనుభవం జాగ్రత్తలో లేదు, జాగ్రత్తలో ఉన్న అనుభవం స్వప్నంలో లేదు, కాబట్టి నువ్వు శరీరం కాదు, ఈ అనుభవాలు కాదు, ఇవన్నీ అంటే ఏమిటో బాబోయ్ ఇదంతా అని అనిపిస్తుంది. అదే గురువుగారు ఆఖరణ పాఠం పూర్తి చేసి వెళ్ళిపోతూ, నువ్వు చాలా దగ్గర పడిపోయావోయ్, నీకోటి చెప్పనా, భారతదేశ జనాభా ఎంతమంది ఉంటారు? 100 కోట్లు. అందులో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు? ఇన్ని కోట్లు. కాకినాడలో ఎంతమంది ఉంటారు? ఇన్ని లక్షలు. వినడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంతమంది. ఇందులో నిన్ను అడిగితే ఈ పాటి చెప్పావా అంటే పట్టుకుంటున్నావోయ్, పట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు దగ్గర పడిపోతున్నావు. అంటే ఇన్ని కోట్ల మంది పేరు రాస్తే ఆత్మకి దగ్గరైపోతున్న వాడివి నీ పేరు కూడా ఉంది. అలా చెప్తాడు గురువు. ఎందుకనంటే అలా గురువు శిష్యుణ్ణి ప్రోత్సహించి చెప్పలేదనుకోండి, అసలు ఎప్పటికీ అడిగేయలేడు, చరికిలు పడిపోతాడు. అది బోధ యందు గురువుకే ఆ కారుణ్యం ఉంటుంది, ఆ దయ ఉంటుంది. ఉత్సాహం పోనివ్వడు. ఉత్సాహం పోనివ్వకుండా ఒక పక్క ఈశ్వర కర్మ చేయిస్తూ, పవిత్రత కల్పిస్తూ, భగవదనుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తూ, బోధ చేత కొత్త విషయాలు తెలిసేటట్లు చేస్తూ, చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉత్సాహపరుస్తూ ఉంటాడు. మీరు అందుకే శంకరాచార్యుల వారి యొక్క ప్రకరణ గ్రంథాలు కొన్ని పరిశీలించినప్పుడు అమ్మ బాబోయ్ ఇది ఇంత జటిలమైన విషయాలా అనిపించిందే, వెంటనే శంకరాచార్యుల వారు అభయహస్తం ఇచ్చి ఇవన్నీ చదివి బెంగట్టుకోకు, నువ్వు దగ్గర పడుతున్నావు, దానంత దగ్గరగా ఏదీ లేదు నీకు తెలుసా, మీ ఆవిడ కూడా నీకేదో కొన్ని గజాల దూరంలో కూర్చుంది, ఆత్మ నువ్వై ఉన్నావు, అంత దగ్గరగా ఏముందా నీకు ఇప్పుడు తెలుస్తోంది కదా, ఇంకేమిటి దగ్గర పడిపోయావు అంటారు. అప్పుడు ఎంత ఉత్సాహం వచ్చేస్తుందో, అమ్మాయి దగ్గర పడిపోతున్నాం పర్వాలేదు అయితేనని. మీకు అలాంటి దానికి ఒక ఉదాహరణ చూపిస్తా. వేదాంత డిండిమం. డిండిమం అంటే ఢక్కా, బజాయించి చెప్తున్నాను అంటారు చూడండి. నేను ఢక్కా వాయించి చెప్తున్నానండి అంటాడు. అంటే ఇంకా తిరుగులేదండి ఇది అన్నవి ఏమున్నాయో అప్పుడు వేదాంత డిండిమం కింద చెప్తారు. అబ్బాయి ఇది నేను ఢమరుకం వాయించి ఢమరుకం కాదు, అది ఆ పెద్ద ఢక్కా వాయించి చెప్తున్నాను. శ్రీశైలంలో వాయిస్తారే చాలా పెద్దది ఉంటుంది, అది కొడితే డామ్ 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 అంటుంది. పూర్వం తిరుగులేని సత్యం చెప్తే అది కొట్టి చెప్పేవారు, అది కొట్టి చెప్తున్నాను అని చెప్పవలసి వస్తే ప్రతి శ్లోకం చివర ఇది వేదాంత డిండిమహ అంటుంటారు. ఇది వేదాంత డిండిమం అన్నారు. అసలు ఆ పేర్లు ఎక్కడ పెట్టారో ఆయన. ఇది వేదాంత ఢక్కా అన్నారు. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటుంటారు. అలా వేదాంత డిండిమంలో ఆయన మాట చెప్పారు. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, జ్ఞాతురాత్మా నదూరే స్యాత్ ఇది వేదాంత డిండిమహ. అబ్బాయి మనిషి జన్మలోకి వచ్చావు, ఈ ఒక్క జన్మలోనే తెలుసుకోగలవు ఆత్మ అన్నది ఒకటి ఉన్నది అని. అవిజ్ఞాతే జన్మ నష్టం, అసలు ఆ స్థితికి వచ్చావో లేదా వదిలేవాయి, ఉంది అని తెలుసుకోకపోతే జన్మ నష్టపోయినట్టు. విజ్ఞాతే జన్మ సార్థకం, ఉందని తెలుసుకుంటే చాలరా నీ జన్మ సార్థకం అయిపోయింది అక్కడికి. అయితే గురువుగారు ఉందని పుస్తకాలు చదివి మీరు చెప్తే తెలుసుకున్న అనుభవంలోకి ఏమీ రావట్లేదు కదండి అని భయపడుతున్నావా? జ్ఞాతురాత్మా నదూరాస్యాత్, నువ్వు ఏది తెలుసుకున్నావో అది నీకు ఎంతలో దూరంలో లేదు, ఇంక దగ్గరికి వచ్చేస్తున్నావు నువ్వు, అది నువ్వు ఒకటైపోతారు. ఇక అప్పుడు ఇంక నీకు ఇలా అడగడాలు ఇక బ్రహ్మానందమే, ఇంక జన్మ ఎక్కడుంది అని దేని భయపడతావు? ఇంక తెలుసుకోవడం మొదలెట్టేసావు కదా, ఇంక దగ్గర అయిపోతావు, కలిసిపోతావు. మొదలెట్టిన నది సముద్రంలో కలిసిపోతుంది, మొదలెట్టేసింది అప్పుడే 24 రోజుల నుంచి ప్రవహించి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది, ఇంకా ఏదో సముద్రానికి కొంత దూరంలో ఉంది. ఆ తర్వాత సాగర సంగమమే, 2 చేతులు చాపి కౌగులించుకుంటుంది సముద్రం. కానీ దేనికి భయపడతావు? ఇంక దగ్గర పడిపోయావు నువ్వు. కాబట్టి జ్ఞాతురాత్మ నదూరే స్యాత్, ఎంతో దూరంలో లేదో. ఇది వేదాంత డిండిమహ, నేను ఢక్కా మోగించి చెప్తున్నాను. ఎంత గొప్పగా చెప్తారండి, ఎంత ఊరట కల్పించి మాట్లాడతారు అసలు. అది శంకర భగవత్పాదులంటే. ఆ ప్రబోధం ఎవరికి? ఒక్కళ్ళక, యావత్ భూమండలంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు అది.
ఆచరించి అలా చూపించారు. భూమండలానికి అంతటికీ అలా జ్ఞానప్రబోధం చేశారు. అందుకని గురు భూమండలాచార్యాయ నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.